ఆయన పొందిన గాయముల చేత అది ఇవాళ కీవర్స్ అండి. అమ్మా, మనం ఇక్కడికి వస్తున్నాము, వింటున్నాము, చరిత్ర తెలుసుకుంటున్నాము, యేసుక్రీస్తు వారి దయామయుడు అనుకుంటున్నాము, అంతా మంచిదే. కానీ ఈ రోజున నీ జీవితంలో ఆయన ప్రసన్నత తాకాలంటే, నువ్వు అనుకున్నవి నీకు స్వస్థత జరగాలంటే, అది ఏ స్వస్థత అయినా సరే, స్వస్థత చాలా రకాలు ఉన్నాయి. పిల్లలు పుట్టట్లేదు, పెళ్ళి కావట్లేదు, స్వస్థత కావాలా వద్దా? ఆర్థికంగా బాగానే పనిచేస్తున్న మంచి ఉద్యోగమే, కానీ ఎప్పుడూ అప్పులే, స్వస్థత కావాలా వద్దా? మన వంతుగా మనం భక్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, సంఘానికి వెళ్తున్నాం, ఆత్మవరాల చేత నింపబడట్లేదు, మనకి స్వస్థత కావాలా వద్దా? స్వస్థత చాలా రకాలు ఉన్నాయండి. మనము స్వస్థత పొందాలంటే ఒకే ఒకటి ఏంటంటే, మళ్ళీ చదవండి, ఆయన పొందిన గాయముల చేత స్వస్థత నొందాము. ఈ రోజున పాఠం ఏంటంటే, ఆయన ఈ అవమానాలన్నీ పొందింది నా కోసమే, నన్ను స్వస్థపరచడానికి అనేది మీకు అర్థం అవ్వాలి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పాఠము ఈ శ్రమల కాలానికి బైబిల్కి చాలా కేంద్ర బిందువు. మనం వ్రతం చేస్తున్నాం, తెల్లవారుజామున వస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం, మంచిది. కానీ ఈ రోజున ఆయన పొందిన ఆ ప్రతి అవమానము నన్ను స్వస్థపరచడానికే. ఆయన ముళ్ళ కిరీటం చేత హింసింపబడింది, కొరడా దెబ్బలు తిన్నది నన్ను స్వస్థపరచడానికే అనే ఒక అవగాహన ఈ రోజున గనక నీకు వస్తే, దేవుడు నిన్ను తాకుతాడు, దేవుని ప్రసన్నత నిన్ను తాకుతుంది. నువ్వు ఏ ఏ కోణాల్లో మరగుజ్జుగా ఎదగలేకుండా ఉన్నావో నీకు రిలీజ్ ఇస్తున్నాడు దేవుడు. ఈ రెండోసారి పడిపోయినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క శరీరము పరిస్థితి ఒక్కసారి మనం ఆలోచించడం మంచిదండి. మీరు ఎప్పుడైనా తూలి పడ్డారనుకోండి, మీరెవరు పడరు, మీరెవరు అసలు చీమకు కూడా అపకారం చేయకోకుండా నడుస్తూ ఉంటారు మీరందరూ, మీకు వందనాలు. కానీ కంగారుగా నడిచి కంగారుగా వెళ్తే ఆ కంగారులో తూలి పడతాం కదండి. పడ్డప్పుడు ఏమవుద్ది? నొప్పులు వస్తాయి, రావా? మాట్లాడరేటి? ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన గాయపరచబడ్డాడు, ఒళ్ళంతా పచ్చి కురుపులాగా ఉందంట ఆయన శరీరం. అనేకమైన కొన్ని వందల గాయాలు ఉన్నాయి ఆయన శరీరం మీద. అలాంటిది ఆయన బలహీనపడి ఇక మొయ్యలేక రెండోసారి యెరూషలేము పట్టణానికి బయటకు వచ్చిన తర్వాత ఆయన సిలువ నుంచి కూలి పడిపోయాడండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సందర్భంగా యేసుక్రీస్తు వారిని మనం చాలా జాగ్రత్తగా దగ్గరగా గమనించాలి. మొదటిసారి పడిపోయినప్పుడు మీకు చెప్పాను, మనమైతే ఏం చేస్తాం? ఇంక లేకం, నేలకి కరిచి పెట్టుకొని ఇక నా వల్ల కాదు, నేను లెగను, నన్ను నా సిలువని మీరే మోసుకోండి కావాలనుకుంటే అనే రకం మనం, అవునా కదా? కానీ యేసుక్రీస్తు వారు చాలా బలమైన చిత్తం కలిగిన వాడు, చాలా దృఢమైన చిత్తం కలిగిన వాడు. ఆయన అనుకున్నది సాధించేవాడుగా ఉన్నాడు. ఆయన అంత బాధలో కూడా తిరిగి లేచి ఆ సిలువను భుజానికి ఎత్తుకుని నడవడానికి ముందుకు సాగుతున్నాడండి. మనము మన జీవితంలో దేవుని మందిరంలో దైవజనుడు చక్కని వాక్యం అందిస్తున్నప్పుడు, క్రిస్మస్కో, డిసెంబర్ 31కో, 1వ తారీఖుకో వేరు సందర్భాల్లో వాక్యం వింటూ ఉంటాం. మనమందరం క్రిస్మస్కి వెళ్తాం కదండి, 31 నైటు చర్చికి వెళ్తారు కదా, 1వ తారీఖు వెళ్తారా? వెళ్తారు. ఎప్పుడు ఒకటే వాక్యం కదా చెప్పేది, మాట్లాడేటి ఎప్పుడు ఒకటి. ఇదిగో పాతవి గతించెను, సమస్తమును
ఆయన దాని చుట్టూ చక్కగా వాక్యం చెప్తూ ఉంటుంటే మనము కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఈ రోజు నుంచి ఇలా చేయాలి, అలా చేయాలి, ఈ రోజు నుంచి ప్రార్థన చేయాలి, ఈ రోజు నుంచి బైబిల్ చదవాలి, ఈ రోజు నుంచి అబద్ధాలు ఆడకూడదు, ఇలాగా చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటాం మనం. అవునా కదండి? ఎంతకాలం ఉంటుంది ఆ మంచి నిర్ణయము? ఏమో ఒక్కొక్కరికి ఒక్కోలాగనమాట. కొంతమంది మొదటి నెలలోనే ఆబ్సెంట్, కొంతమంది 3 నెలలకి ఆబ్సెంట్. మనం చూడాల్సింది స్టేజ్ ఎక్కి వాక్యం చెప్పేవాళ్ళు, ఈ తెల్ల సొక్కాలు వేసుకున్న వాళ్ళు, బైబిల్ ఎట్టుకు తిరిగే వాళ్ళు ఇంకా చూడకూడదు మనం అసలే. మనం చూడాల్సింది యేసయ్య వైపు. ఈ నెలలోనూ 2 నెలల్లోనూ 3 నెలల్లోనూ మానేసిన వాళ్ళు, మంచి నిర్ణయం తీసుకుని మానేసిన వాళ్ళు అందరూ ఇక్కడ నిలబడి తెల్ల సొక్క వేసుకుని బైబిల్ ఎట్టుకుని చెప్పేవాళ్ళు ఇంకా చూస్తున్నారు. మనం చూడాల్సింది ఎవరి వైపు అండి? యేసుక్రీస్తు వారు. ఆయన రెండోసారి పడిపోయి వాళ్ళంతా భయంకరమైన నొప్పులు ఉన్నప్పటికీ, ఆయన జాయింట్లు, ఎముకల జాయింట్లు నొప్పి భయంకరమైన బాధ ఉన్నప్పటికీ వాటిని భరిస్తూనే, ఆ నొప్పులన్నిటిని భరిస్తూనే ఆయన తిరిగి లేచి ఆ శిలువ యాత్ర కొనసాగిస్తున్నాడండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగా, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను. మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను. అమ్మా, ఆయన శరీరం మీద ఉన్న ప్రతి గాయం వెనకాల మన దుర్మార్గం ఉంది. ఇది మీకు అర్థం అవ్వాలి. ఈ లోకంలో ఉన్న మానవాళి చేసిన దుర్మార్గము, పాపములు ఆయన శరీరాన్ని గాయపరిచాయి. మన అతిక్రమాలు ఆయనను హింసించాయి. ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత. ఈ రోజున వాక్యం వింటున్నారు, బాగుంది. శిలువలో యేసుక్రీస్తు వారికి చాలా ఆహా చాలా కష్టపడ్డాడండి అని నమ్ముతున్నారు, మంచిదే. కానీ ఆ ప్రతి అవమానము, ప్రతి గాయము, ప్రతి బాధ వెనకాల మనం చేసిన తప్పులు ఉన్నాయి. మనల్ని స్వస్థపరచడానికి, బాగు చేయడానికి ఆయన గాయాలన్నీ పొందాడండి. ఇది మనకు అర్థం అవ్వాలి. వ్యక్తిగతంగా మీరు యేసుక్రీస్తు ప్రభువా, నిజమే నేను దుర్మార్గుణ్ణి, నేను పాపిని, నేను పైకి బాగానే కనపడతాను, కానీ నీకు తెలుసు, నాకు తెలుసు ప్రభువా, నేను చేసిన పాపముల కోసమే కదా ప్రభువా నువ్వు అన్ని గాయాలు పడ్డావు అని నువ్వు వ్యక్తిగతంగా తెలుసుకుని ఆయన దగ్గరికి ప్రార్థనలో వెళ్ళాలి. అది ఈ శ్రమల కాలాలకి, ఈ ఉదయకాల ప్రార్థనకి ఒక అర్థం ఏంటయ్యా అంటే, ఆయన ఎందుకు ఈ బాధ అంతా, ఎందుకు ఈ కష్టాలన్నీ ఎందుకు? చచ్చిపోవచ్చు కదా, ఎంతసేపు సావడానికి? ఏమో ఈ డెలివరీలప్పుడు ఆడవాళ్ళు ఎలాగుంటారో నాకు తెలియదు, కానీ ఏ తల్లైనా బాబాయ్ ఈ నొప్పులు నేను భరించలేను, క్యాన్సిల్, డెలివరీ వద్దని అనగలదండి? చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నాను నేను, మీరు తిట్టుకుంటున్నారు కదా. యేసుక్రీస్తు వారు మాట తప్పాడా? ఎందుకు? నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఇది నీకు అర్థమైతే చాలు. ఈ ప్రపంచీకరణ జరిగిన సందర్భంగా మన దేశ ప్రధానమంత్రి పివి నరసింహారావు మన దేశ వ్యాపారాలు, కిటికీలు, తలుపులు బాగా తెరిచేసి ప్రపంచీకరణ చేశాడు. అప్పటి నుంచి ప్రపంచంలో ఉన్న మంచి చెడ్డ అంతా ఈ దేశం వచ్చేస్తుంది. ఈ ప్రపంచీకరణ జరిగిన తర్వాత మనం ఎలా తయారయ్యామంటే, సొంత మనుషుల్ని అనుమానిస్తున్నాం మనం. ఈ రాజస్థానీ, గుజరాత్ డబ్బింగ్ తెలుగు సీరియల్స్ ఉంటాయి.
నేను కావాలని కొన్ని చూశాను నేను. ఈ తెలుగు సీరియల్స్ ఏంటయ్యా అంటే అత్తగారు కోడలు అనుమానించడం. కాఫీ కలపడానికి వెళ్ళింది, ఏం కలిపింది? మీరు ఎవరు సీరియల్ చూడలేదా? మీరు ధన్యులు చూడనోళ్ళు. నేను చూశాను, 1-2 చూశాను, శాంపుల్కి చూశాను. అవి ఈ రాష్ట్రానికి సంబంధించినవి కాదు. వాళ్ళ ముసుగు, వాళ్ళ వ్యవహారం వేరు. రాజస్థాన్, గుజరాత్కి సంబంధించిన ఆ వరవడి వాళ్ళు మార్చారు. తెలుగులో డబ్బింగు చక్కగా సంవత్సరాలుగా వస్తానే ఉన్నాయి ఆ సీరియల్స్. ఈ సీరియల్స్ వల్ల ఏంటయ్యా ఉపయోగం అంటే భార్యని భర్త అనుమానించడం, కోడల్ని అత్తగారు అనుమానించడం, ఇదో జబ్బు అయిపోయింది చివరికి. ఈ సీరియల్స్ చూసే వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, ఆ సీరియల్స్ వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. సరికదా? మీ బుర్రపాడైపోద్ది. మనము ఈ లోకంలో అపార్థం చేసుకునేది ఎవరినంటే మన తల్లిదండ్రులనే. అమ్మా, తల్లిదండ్రులు నీకు నీతిమంతులుగా భక్తిపరులుగా కనపడకపోవచ్చు. నేను నా పిల్లలకి చెప్తాను, నేను నా కూతుర్ని నా కొడుకుని పిలిచి చెప్తాను, మీరు చదువుకున్న చదువు మన ఫ్యామిలీ హిస్టరీ రాయడానికి వాడండి. నాకు తెలుసు, నేను కానీ మా నాన్న కానీ మీకు భక్తిపరులా కనపడకపోవచ్చు, కానీ మాలో ఉన్న మంచి ఏమైనా కనపడితే రాయండి అన్నాను నేను. మనం ఎవరిని అపార్థం చేసుకుంటాం అనుకున్నారు? మనకు జన్మనిచ్చి మనల్ని పెంచి పోషించిన తల్లిదండ్రులని మనం అనుమానిస్తున్నాం, అవగాహన లేకుండా ఉన్నాం. చాలా కారణాలు ఉంటాయి, మనకు తెలియదు మనకి. కానీ వాళ్ళు త్యాగం చేయకోకుండా, వాళ్ళు కష్టపడుకోకుండా మనం ఈ స్థాయికి వచ్చామంటారా? అమ్మా, యేసుక్రీస్తు వారు చేసిన త్యాగం నీకోసమే అని నీకు తెలిస్తే కనుక నీకు ఆశీర్వాదం. యేసుక్రీస్తు వారు చేసిన ప్రతి త్యాగము నా కోసమే. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున యేసుక్రీస్తు వారు రెండవసారి యెరూషలేం పట్టణం బయటకు వచ్చి ఆయన శిలువ మేంచి కుప్పకూలిపోయారు. బాధ పెరుగుద్దంటారా తగ్గుద్దంటారా? మొదటిసారి పడినప్పుడు తలకాయ అంత భయంకరమైన నొప్పి, మళ్ళా ఆ పాత గాయాల్లోంచి మరలా రక్తం బయటకు రావడం ప్రారంభించింది. ఇప్పుడు మళ్ళా ఆయన ఆ శిలువను మోస్తూ ముందుకు నడుస్తూ ఉంటుంటే మరలా ఆయన పడిపోయాడు. నీరసం పెరుగుతుందా? అదే నీరసం అంటారా? అయినా ఆయన దగ్గర గమనించాల్సింది, అయినా ఆయన లేచి నిలబడుతున్నాడండి. ఆ శిలువని భుజానికి ఎక్కుతున్నాడండి. ఆ కలవరి కొండ వైపు ఆయన శిలువను మోస్తూ ముందుకు సాగుతున్నాడండి. మనము మన జీవితంలో ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకుంటాం, కొంతకాలానికి అట్లన్నిటిని పక్కన పెట్టేస్తాం. పట్టుదల లేదు, కమిట్మెంట్ లేదు. యేసుక్రీస్తు వారి దగ్గర ఉందా లేదా? మరి ఆయన బిడ్డలుగా ఉంటున్న మనము భక్తిలో ఆత్మ వరాల చేత నింపబడాలి, ఆత్మ ఫలాల చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ అభిషేకం నాకు కావాలి, నేను ఆధ్యాత్మికంగా ఉజ్జీవకరమైన దేవుని బిడ్డగా తయారవ్వాలి అనే కమిట్మెంట్ మీకు ఉంటే గనక దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ భక్తి ప్రయాణంలో కూడా కష్టాలు వస్తాయండి. వస్తాయా రావా? యేసుక్రీస్తు వారికి కష్టాలు వచ్చినాయా రాలేదా? వచ్చినాయి. మరి ఆయన వదిలేశాడా? యేసుక్రీస్తు వారి రోజున మనకి మాదిరిగా ఏం చూపిస్తున్నాడంటే, శరీరము సహకరించకపోయినప్పటికీ, ఎంత బలహీనత ఆయనను ఆవరిస్తున్నప్పటికీ సంకల్పము, దృఢ నిశ్చయము, పట్టుదల కలిగి ఆయన తిరిగి లేచి ఆ శిలువను భుజానికి ఎత్తుకొని కలవరి కొండ వైపు ఆయన ప్రయాణాన్ని, శిలువ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడండి. ఈరోజు మన మూలపాఠం ఏంటంటే, ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత. ఆయన పొందిన ప్రతి గాయము నీకోసమే, నా కోసమే.
ఈ రెండు విషయాలు మనకు అర్థం అవ్వాలి. అర్థమైన రోజున ఆయన నీకోసం ఎంత ప్రేమ చూపిస్తున్నాడో, ఎంత కరుణ కలిగి ఉన్నాడో, ఎన్నిసార్లు క్షమించాడో, ఎన్ని సంవత్సరాలుగా నీ హృదయం అనే తలుపు దగ్గర తడుతూ అలాగ మౌనంగా ఆయన ఎదురు చూస్తున్నాడో నీకు అర్థమవుతుందండి. మీలో ఎంతమంది 13 ఏళ్ళ నుంచి 16 ఏళ్ళు రాగానే చర్చిలో పాస్టర్ గారు దేవుని వాక్యం చెప్పగానే నాకు బాప్తీసం కావాలండి అని లేచి నిలబడే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నా మట్టుకు నా స్టోరీ చెప్తాను, నేను చాలా షార్ట్కట్లో చెప్తాను. 25 ఏళ్ళు దాటిన తర్వాత అన్ని కోణాల్లో సమస్యలు నా మీదకి వచ్చేసినాయి. ఇక దానికి పరిష్కారాలు కనపట్లేదు. అప్పుడు దేవుడా 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 అన్నాను నేను. అది నా స్టోరీ. మీలో కొంతమంది, నేను పేరెంట్ చెప్తలేదు, ఎవరిని ఉద్దేశించి కాదు, జనరల్గా చెప్తున్నాను, ఆరోగ్యం దెబ్బతింది, ఐసీయూలోకి తీసుకెళ్తున్నారు, ఐసీయూ ఆ డోర్ దగ్గర ఆపారు. అప్పుడు దేవుడా నాయన తండ్రి ఆ ప్రార్థన చేసే వాళ్ళకి చెప్పండి నాకు బాగోలేదు సీరియస్ అని కార్డు పంపిస్తున్నారు. అవునా కదా? మాట్లాడేటమ్మా. మనము తిన్నగా దేవుడు పిలవగానే మారు మనసు పొందినోడం కాదండి. దేవునికి కూడా పరీక్ష పెట్టి, దేవుడి సహనాన్ని కూడా పరీక్షించి, ఆయన అనేక సంవత్సరాలుగా వేరు సందర్భాల్లో నీతో మాట్లాడినా అప్పుడే కాదు ఆగు అని అనుకుంటూ చివరికి పరిస్థితి చెయ్యి దాటిన తర్వాత అప్పుడు ప్రభువా అని అనుకొని పాస్టర్ గారు నేను ఎప్పటి నుంచో బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నానండి, కుదరలేదండి, నాకు నీరసం చేసిందండి, అప్పుడు నేను బాగా ఆలోచిస్తే నేను ప్రార్థన చేసుకున్నానండి, నాకు బాప్తీసం ఇవ్వండి అని అడిగినోళ్ళే కదండి మనమందరూ. యేసుక్రీస్తు వారు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు, ఎన్ని సంవత్సరాలుగా నీ కోసం ఎదురు చూశాడు, ఎన్ని సంవత్సరాలుగా నీ హృదయం అనే తలుపు తడుతూనే ఆయన అలాగా ఎదురు చూస్తూ ఉన్నాడు అనేది ఒక్కసారి ఆలోచించండి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు అర్థమైతే గనక మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా తక్కువ సంవత్సరాలు కాదు చాలా సంవత్సరాలు నేను వెయిటింగ్లో పెట్టాను, నువ్వు నా మనసుతో మాట్లాడినప్పుడు, కళల ద్వారా మాట్లాడినప్పుడు, దైవజనుడి ద్వారా వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు నేను వినలేదు, నన్ను క్షమించిన నాయన, ఇక నుంచి అలా కాదు, నువ్వు నాకు కావాలని ప్రార్థన చేసుకోండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ శిలువ యాత్రలో కూడా ఆయన భరిస్తూ వెయిట్ చేస్తున్నాడండి నీ గురించి. ఈ శిలువ యాత్రలో నీ మనసును ఆయనతో ప్రయాణం చేయించాలి. అది ఆయనతో ప్రయాణం చేయించి ఆయనను గమనిస్తూ ఉంటుంటే, కళ్ళెట్టుకుని అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి మనసు పెట్టి చూస్తే దేవుని ప్రేమ నీకు అర్థమవుతుందండి. ఇంటిలో తండ్రి ఉంటాడు, కుటుంబ యజమానుడు తండ్రి దగ్గర డబ్బులు ఉంటాయా ఉండవా? ఉంటాయి, సంపాదించేది ఆయనే కదా. తండ్రి దగ్గర, కుటుంబ యజమానుడి దగ్గర డబ్బులు ఉంటాయి కానీ ఖర్చు పెట్టడం. పిల్లలకి ఏం అవసరం అవుద్దో, ఇంట్లో ఏం అవసరం అవుద్దో అని చాలామంది తల్లిదండ్రులు వాళ్ళు వ్యక్తిగతమైన కొనుక్కోకుండా అలాగా పిల్లల కోసం ఉంచుతూ ఉంటారండి, కుటుంబం కోసం ఉంచుతూ ఉంటారండి. నేనేం చెప్తున్నానంటే, తండ్రి మనస్సు కలిగిన యేసుక్రీస్తు వారు నీకోసం ఎదురు చూస్తున్నారు, నీ వైపే చూస్తున్నారు. ఈ శిలువ యాత్రలో కూడా ఆయన కంగారుగా వెళ్ళట్లేదు. నువ్వు ఆయనతో వస్తావేమో, ఆయనతో నడుస్తావేమో, ఆయనను గమనిస్తావేమో, ఆయన ప్రేమను అర్థం చేసుకుంటావేమో అని ఆయన చూస్తున్నాడు. అమ్మా 26 రోజులు అయిపోయినాయి, ఏం పట్టుకెళ్తున్నాము అంటే, అబ్బో యేసుక్రీస్తు వారి గురించి అమ్మమ్మ, దీనివల్ల ఏమైనా ఉందా ఉపయోగం? మన మనసు ఆయన శిలువతో ప్రయాణం చేయాలి. ఆయన అడుగులో అడుగేసుకుంటూ ఆయన చేసిన త్యాగాన్ని మనం ధ్యానం చేయాలి. హల్లెలూయా.
ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన అంత బాధలో కూడా ఆ యజ్ఞాన్ని, ఆ త్యాగాన్ని, ఆ బలియాగాన్ని మధ్యలో ఆపడం ఆయనకి ఇష్టం లేదండి. ఎందుకంటే ఆయన నిన్ను సంపూర్ణంగా శుద్ధీకరించాలని అనుకుంటున్నాడు, నిన్ను కాపాడాలని అనుకుంటున్నాడు. లేచి ఆ సిలువనెత్తుకొని ముందుకు సాగుతున్నాడండి. ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వాళ్ళు దేవుడు ఈరోజు పాఠం ద్వారా మీతో మాట్లాడిన విషయాన్ని బట్టి ప్రార్థన చేయండి. ఎవరికి వాళ్ళు అమ్మా ప్రార్థన చేయండి.